కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ తక్షణమే చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి కొమరంభీం చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో ఆంక్షలు విధించి రైతులను ముప్పుదిప్పలు పెడుతున్నారని పేర్కొన్నారు. 2 లక్షల పైన ఉన్న రుణాలను రైతులు బ్యాంకులకు ముందుగా చెల్లిస్తే రుణమాఫీ డబ్బులను రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం సరికాదని, 2 లక్షలు ఆ పైన రుణాలు ఉన్న రైతులకు అలాంటి షరతులు లేకుండా వారి ఖాతాలో 2 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు. 100% రుణమాఫీ అయ్యేంత వరకు రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. మీ పక్షాన్ని పోరాటం చేశారు. మా సర్పంచ్ అవరేమన్నా మీ పక్షాన పోరాటం కింద उन्नीस जो का ₹1,00,000 आयो सामने को रेशन कार्ड मत लेबरे एक भूमि मत से लेबरे రుణమాఫీ 15 ఆగస్టులో మొత్తం 2 లక్షల వరకు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామన్నది 15 ఇవాళ ఉద్యోగాల పేరిట మోసం చేసినావు, ఈరోజు రైతుల పేరిట మోసం చేసినావు. అనేక రకాలుగా 400 అంటే 420 హామీలు ఇచ్చి మొత్తం కూడా ప్రజల్ని విపరీతంగా అన్యాయం చేసినావు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీపీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు ఈ రాష్ట్రంలో మా వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రజలారా పబ్లిక్ మీడియా होती रेवंत रेड्डी कांग्रेस बदल मार्पु आया कैदन वाणी के बदल की तो रैतु बंधु बेका था, रैतु बंधु था, कल्याण लक्ष्मी बेका था, పింఛన్ 4000 మరి 2 లక్షల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో మీరు జమ చేసి వాళ్ళకి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సభను ఉద్దేశించి మా బీసీ యువ నాయకుడు సతీష్ ముండే గారు రుణమాఫీ 2 లక్షలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మరి రైతులకు మద్దతు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి రైతు సోదరులతో కలిసి జైనూరులో మరి రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి నిజంగా చెప్పాలంటే గతంలో కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఈరోజు వెళ్ళి మీరు 2 లక్షల రూపాయలు తీసుకోండి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్న ఈ సీఎం రాత్రి ఒకటి మాట పగలొక మాట చెప్తున్నాడు. మరి ఈరోజు ఎన్నో అడ్డంకులు, ఎన్నో మరి ఈ రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తాం, మరి ఐటీ వాళ్ళకు ఇయ్యం, వీళ్ళకి ఇయ్యమని ఆంక్షలు పెడుతున్నాడు. మా డిమాండ్ ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు నువ్వు చెప్పిన విధంగానే 2 లక్షల రూపాయలు ఆంక్షలు లేని విధంగా మీరు ప్రతి రైతుకు ఇవ్వాలి. దాంట్లో మరి 3 లక్షలు ఉన్నవానికి ₹1,00,000 కట్టు, 2.5 లక్షలు ఉన్నవానికి ₹50,000 కట్టు. ఈ నెల తీసుకుంటే ₹1,00,000, వచ్చే నెల తీసుకుంటే 2 లక్షలు మాఫీ చేస్తానని ఆ రోజు మన చూటా సీఎం రేవంత్ రెడ్డి గారు చూటా మాటలు చెప్పి అధికారంలో వచ్చి ఈ రోజు రైతులకు నింద ముంచిండ్రు. అందుకోసం మేము రైతుల పక్షాన ఈరోజు ఇక్కడ ధర్నాకి దిగడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా రైతులకు 2 లక్షల